ఉపాధి హామీ పనులపై జరుగుతున్న అవినీతి అక్రమాలు వెంటనే ఉపాధి పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెంటనే ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతి అక్రమాలను వెంటనే ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్న వారిని తక్షణమే ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్న వారిని తక్షణమే ఉపాధి కూలీలు బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే ఉపాధి పై కల్పించకుండా బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే ఉపాధి కల్పించకుండా బోగస్ మాస్టర్లు వేస్తున్న వారిని వెంటనే వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ ఉపాధి హామీ పనులపై జరుగుతున్న అవినీతి అక్రమాలను వెంటనే ఉపాధి పనుల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెంటనే మేడం ఫార్వర్డ్ చేస్తాం మేడం ఒక్కసారి ఇట్లా చూడండి మేడం. రాజేష్ అనే వ్యక్తి ఏకపక్షంగా ఎవరిస్తున్నాడు, వాళ్ళకి పని పెట్టడం అంటే మీకు పెట్టము అంటాడు. మాకేమంటే 32 మండలాల్లో ఇక్కడ ఉన్న ఎంపీడీఓ గారు బాగా పనిచేస్తున్నారు, మాకు వచ్చింది, నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది, పని చేస్తున్నారు. మీకు తెలియకుండా ఇప్పటికే మీరు ఫీల్డ్ మీద పోతున్నారని ఉంది మేడం, మీకు తెలియకుండా జరుగుతున్నాయి. దాని విచారణ చేపట్టి తక్షణ అవసరమైతే ఆ అబ్బాయిని తీసేయండి. పని పెడతాం తక్కువ, బోగస్ మాస్టర్లు ఎక్కువ పడుతున్నాయని చెప్పి మరొకసారి మొన్న కూడా ఎంపీడీఓ గారు కూడా చెప్పాము. ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్న అంటే ఎంపీడీఓ గారు మేరం ప్రతి పల్లికి పోయి ప్రతి బోగస్ మాస్టర్లు పడుతున్నాయా లేదని చెప్పి మాస్టర్లు పరిశీలన చేయాలని చెప్పి వారం వారం వాళ్ళకి బిల్లులు పడాలని చెప్పి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరొకసారి ఎంపీడీఓ గారికి కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు తలుపల మండల కేంద్రం ఎంపీడీఓ ఆఫీసు ముందర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ, డిహెచ్పిఎస్ రైతు సంఘం ఆధ్వర్యంలో లక్కసముద్ర గ్రామానికి చెందినటువంటి ఉపాధి కూలీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు మేము పూర్తిగా విచారించగా గజ్జలప్ప గారి పల్లికి చెందినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కూలీలకు పూర్తిగా అన్యాయం చేసి జేసీపీలు పెట్టి దొంగ మాస్టర్లు వేసి వాళ్ళకు ఉపాధి కూలీ కల్పించమని అడిగితే మేము కూలీలు పెట్టమని చెప్పేసి కూలీలకు పని చూపించకుండా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉపాధి హామీలు ఉన్న చట్టాలను ఎవరైతే నీరుగారుస్తున్నారో అధికారులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, దీని వెనక ఎవరైనా ఉన్నా కూడా వెంటనే శిక్షించాలి, అధికారులు అయితే సస్పెండ్ చేయాలి. మీరు చేయలేకపోతే మేము జిల్లా వ్యాప్తంగా పిలుపునిచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి కూలీలకు అన్యాయం చేస్తున్నటువంటి సమస్య పైన మేము జిల్లా వ్యాప్తంగా పీడీ ఆఫీసు ముట్టడిస్తాం. పీడీ కూడా న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీకి చెందినటువంటి రాష్ట్ర కార్యదర్శికైనా మేము తెలియజేస్తామని చెప్పి తెలుపుకుంటూ ఇక్కడ గజ్జలప్ప గారి పల్లిలో జరుగుతున్న తర్వాత లక్కసముద్రం లేదంటే నీ జాబ్ బుక్ పెరికేస్తాం, పనికి రాకపోతుంటారు, పని పెట్టింది లేదు, జాబ్ బుక్ పెరికేస్తా ఉంటుంది. ఇక్కడ చూడు మీకు పని పెట్టలేదు, ఇప్పుడు పని ఏం పెట్టలేదు సార్, మీకు పనులు లేవండి. ఎందుకు అట్లా? ఎందుకో సార్ వాళ్ళ వర్గాలని ఏర్పంచుకున్నారు, డబ్బులు కూడా అడుగుతారు సార్. అంతా బుక్కు 300 అక్కడ చెప్పాను, బుక్కు 300 అడుగుతారు సార్ వారానికి. జేసీబీతో పని గదిలకు వారిపల్లి సార్. పనికి పోయి ఎన్ని రోజులే? పనికి బాగా ఇప్పుడు 10 రోజులు పని సార్. ముందు 3 వారాలు చేసినా అతను కూడా పాఠం లేదు, బిల్లు పర్లేదు. పర్లేదు. బిల్లులు అడిగితే ఏమంటారా? ఎవరు మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? రాజేష్.